ప్రముఖ క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పదంగా కన్నుమూసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. 2025 మార్చి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలో కొంతమూరు హైవేపై పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రాథమిక వివరాల ప్రకారం ఈ సంఘటనను రోడ్డు ప్రమాదంగా చెబుతున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ శరీరంపై గాయాలు, ముఖంపై బలమైన దెబ్బలు ఉన్నాయని బిగ్ టీవీలో వార్తలు వచ్చాయని ఈ క్రైస్తవులందరూ చెబుతున్నారు. ఈ గాయాలు సాధారణ రోడ్డు ప్రమాదంలో సంభవించే వాటిగా కనిపించడం లేదని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సూచనప్రాయంగా తెలియజేసినట్లు కొంతమంది చెబుతున్నారు. కానీ అక్కడ ఏ వైద్యులు అలా చెప్పలేదు. అయితే ఇప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, అసలు ఎందుకు ఇప్పుడు ఈ క్రైస్తవులంతా ఇంత చేస్తున్నారు? నిజంగానే ఈ ఘాతుకం ఎవరైనా చేశారా? అలానే ఈ ప్రవీణ్ పగడాలని ఎవరు బెదిరించారు? ఎందుకు అందరూ న్యాయం కావాలి అంటున్నారు? ఇలాంటి అన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఆయన హత్య లేక యాక్సిడెంటా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. కనుక వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. వాస్తవానికి ప్రవీణ్ పగడాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. తన ప్రసంగాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గణనీయమైన ఆదరణ సాధించాడు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల కొన్ని సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కొన్ని మతపరమైన ప్రసంగాల వలన కొన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను తెచ్చాయని చెబుతున్నారు. బ్రోతల్ హౌస్ నడుపుతారు, వీళ్ళు ఓల్డేజ్ హోమ్లు పెట్టరు, వీళ్ళు బ్రోతల్ హౌస్ నడుపుతారు. కాశీ పేరు చెప్పి తల్లిదండ్రులను రోడ్లో వదులుతారు. అయిపోయిన తర్వాత ఈ ఈ ఈ ఇస్కాన్ లాంటి దేవుళ్ళని నమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఈ దరిద్రపు బిచ్చగాని టైప్ ఎత్తుక్కొని తిరిగే వాళ్ళు, వీళ్ళు చెప్పేది ఏంటంటే మీదంతా అయిపోయిన తర్వాత కాశీ పేరు చెప్పి మీ అమ్మ నాయన్ని వదిలేయండి అని చెప్తారు. గతంలో కొన్ని వర్గాలు పాస్టర్ ప్రవీణ్ను బహిరంగంగా బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన ఇతర మతాలను దూషించడం, క్రైస్తవం మాత్రమే గొప్ప అని చర్చలు చేయడం, వాటి కారణంగా ఇతర మతాల వారితో గొడవలు పడడం చేసేవారు. దాని కారణంగా వీరికి ఇతర మతాల వారికి వాగ్వాదాలు కూడా జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితమే పాస్టర్ ప్రవీణ్ పగడాల తనకు కొంతమంది నుండి ప్రాణహాని ఉంది అని బహిర్గంగా వెల్లడించారు. అంటే తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. దానిని మీకు చూపిస్తున్నా, ఒక్కసారి చూడండి. ఈ పోస్ట్ కూడా ఆయన నిజంగా భయపడుతూ చేసింది కాదు, కేవలం ఒక ముస్లిం వ్యక్తిని వెటకారంగా ఎక్కిరిస్తూ చేసిన పోస్ట్ మాత్రమే. ఈ పోస్టును చూపిస్తూ ఇప్పుడు ఈ క్రైస్తవులు ఆయన ముందే చెప్పారు ప్రమాదం ఉంది అని బయట ప్రచారం చేస్తున్నారు. ఈయన వెటకారంగా మాత్రమే అన్నారు అని మహాసేన రాజేష్ కూడా తెలియజేశాడు. కానీ ఈ పోస్ట్ చూసిన కొంతమంది మాత్రం ఆయన మరణాన్ని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమూరు హైవే పక్కన పాస్టర్ ప్రవీణ్ శరీరం పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ సమయంలోనే వీరి అనుమానానికి మరింత బలం చేకూరుతూ సమీపంలోనే అతని బైక్ ఉన్నప్పటికీ దానికి పెద్దగా డ్యామేజ్ కాకపోవడం, వాహనం ఢీకొన్న గుర్తులు స్పష్టంగా కనిపించలేదని కొంతమంది చెబుతున్నారు. అయితే పోలీసులు ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక విచారణ ప్రారంభించారు. దీంతో క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు పెద్ద ఎత్తున రాజమండ్రి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు దీన్ని రోడ్డు ప్రమాదంగా పరిగణించి దాని ఆధారంగానే దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసిందని, కానీ ఇది ముమ్మాటికి అనుమానాస్పదంగా ఉంది అని క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు సిఐ వీరే గౌడ్ని కలిశారు. ఈ సిఐ కూడా నేను నిష్పక్షపాతంగానే పనిచేస్తానని తెలియజేశారు. అయితే ఇందులో నిజాలు బయటపడితే మేము ధర్నాలు చేస్తామని క్రైస్తవులందరూ తెలియజేశారు. ఈయన మరణం తర్వాత వ్యక్తమవుతున్న అనుమానాలేంటో ఇప్పుడు చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు, ముఖంపై బలమైన దెబ్బలు సాధారణ రోడ్డు ప్రమాదంలో సంభవించే వాటికి భిన్నంగా ఉన్నాయని పలువురు అనుమానిస్తున్నారు. ఒక వాహనం ఢీకొన్నట్లయితే శరీరంపైన గాయాలు వేరే విధంగా ఉండాలని, కానీ ఇక్కడ గాయాలు శారీరక దాడిని సూచిస్తున్నాయని వాదిస్తున్నారు. ముఖంపై గాయాలు ఎక్కువగా ఉండడం, శరీరంలో ఇతర భాగాల్లో పెద్దగా గాయాలు లేకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి. పాస్టర్ ప్రవీణ్ తన ప్రసంగాల్లో మత సామరస్యం, క్రైస్తవ సమాజ హక్కుల గురించి బలంగా మాట్లాడేవారు. అదే సమయంలో ఇతర మతాలను తక్కువ చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడేవారు. అది కొన్ని మతోన్మాద శక్తులకు కోపం తెప్పించి ఉండవచ్చని, గతంలో అతన్ని బహిరంగంగా బెదిరించిన సందర్భాలు ఉన్నాయని కొందరు గుర్తు చేస్తున్నారు. అతని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా కొంతమందికి ఆగ్రహం తెప్పించాయని, ఈ దాడి వెనుక మతపరమైన ద్వేషం ఉండవచ్చు అని ఆరోపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య ఉన్న సంఘర్షణల నేపథ్యంలో కొన్ని రాజకీయ శక్తులు ఈ సంఘటన వెనుక ఉండి ఉండవచ్చని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి విషయం కేవలం అనుమానం మాత్రమే. ఎలాంటి సాక్ష్యాలు కానీ, ఎలాంటి పక్కా నిజాలు కానీ లేవు. కేవలం అనుమానం అనే ఒక్క పాయింట్తో క్రైస్తవులు అందరూ రోడ్డెక్కి ధర్నాలు చేయడం అసలు కరెక్ట్ కాదు. మీలో ఆయన మరణం వెనక బాధ ఉంది, తప్పులేదు.
కానీ ఆ మరణం కోసం ఆయన ఎవరో ఒక వ్యక్తితో పెట్టుకున్న గొడవలన్నీ కలిపి ఇతర మతం వారు మా మతాన్ని తొక్కేయడానికి చూస్తున్నారు అని స్టేట్మెంట్స్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు అన్నట్లుగానే అది ప్రమాదం కాకపోతే, నిజం తేలితే అప్పుడు కదా మీరు రోడ్డెక్కి ధర్నాలు చేయాలి. అలా ఏదీ లేకుండా ఇప్పుడు రోడ్స్ ఎక్కి ఇతర మతాలను అనడం సరైన పద్ధతి కాదు. వీరి తీరు చూస్తుంటే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వారి నోరు ఎత్తి వారి మతం కోసం అండ్ ఇతర మతం వాళ్ళు వీరి మతాన్ని తొక్కేస్తున్నారు అని చూపించుకోవాలని చూస్తున్నట్లు ఉంది. ఇక్కడ నేను ఎవరిని దూషించడం లేదు, నిజాలు చెప్తున్నాను. అయితే ప్రవీణ్ సామాజిక సమస్యలపైన బహిరంగంగా మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు కొందరికి ఇబ్బంది కలిగించి ఉండవచ్చని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరగడం రాజకీయ కోణాన్ని మరింత బలపరిచింది. పాస్టర్ ప్రవీణ్ వ్యక్తిగత జీవితంలో ఎవరితోనైనా శత్రుత్వం ఉండి ఉండవచ్చని, ఇది ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కోణం పైన స్పష్టమైన సమాచారం లేనందున ఇది ప్రస్తుతం ఊహాగానమే. ఇప్పుడు క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు వాదనలు ఏంటో చూద్దాం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు, క్రైస్తవ సమాజ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. వారి ప్రధాన అనుమానాలు ఏంటంటే ప్రవీణ్ శరీరంపై గాయాలు, గతంలో అతనిపైన వచ్చిన బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని ఇది హత్య అని క్రైస్తవ సంఘాలు బలంగా నమ్ముతున్నాయి. అతన్ని మతోన్మాద శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయని వారు ఆరోపిస్తున్నారు. గతంలో అతను మత సామరస్యం కోసం చేసిన ప్రసంగాలు కొందరికి కంటగింపుగా మారాయని, ఈ హత్య వెనుక ఆ ద్వేషం ఉంది అని వాదిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు రోడ్డు ప్రమాదంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది న్యాయానికి దూరమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన క్రైస్తవ సమాజంలో భయాందోళనలను రేకెత్తించింది అని, పాస్టర్ ప్రవీణ్ వంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఇలాంటి దాడులకు గురైతే సామాన్య క్రైస్తవుల భద్రత ఏంటి అని ప్రశ్నలు వారు లేవనెత్తుతున్నారు. అయితే ఇవన్నీ కేవలం వారిని ఇతర మతం వారు అణిచివేస్తున్నారు అని పోర్ట్రే చేసుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపైన తక్షణమే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కొందరు సూచిస్తున్నారు. అసలు ఇక్కడ పోస్టుమార్టం ఇంకా జరగలేదు, నిజానిజాలు తేలలేదు. కానీ సిబిఐ అంటూ శిక్షలు వేయాలి అంటూ కోరడం అసలు కరెక్ట్ కాదు. ఈ సంఘటన తర్వాత క్రైస్తవ సంఘాలు ఒక సామాజిక ఉద్యమంగా ఏర్పడి న్యాయం కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. రాజమండ్రిలో ఆందోళన ప్రారంభమైనప్పటికీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే వీరి అనుమానాలు నిజమైతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ రోడ్డెక్కుతాయి, న్యాయ పోరాటాలు చేస్తాయి. ఒకవేళ వీరి అనుమానాలు నిజమైతే వారు అలా పోరాటం చేయడం అస్సలు తప్పు కాదు. ఎందుకంటే మతం ఏదైనా కానీ, కులం ఏదైనా కానీ అన్యాయంగా ఒక వ్యక్తిని లేకుండా చేయడానికి ఎవరికీ హక్కు లేదు. అలానే ఈ విషయం పైన మహాసేన రాజేష్ కూడా పూర్తి విశ్లేషణ ఇచ్చారు. సీసీటీవీ వీడియోస్ కూడా పూర్తిగా చూపించి అక్కడ ఆయన మొదలైన దగ్గర నుండి చూపించాడు. ఆ తర్వాత అతడు టోల్గేట్ దగ్గర బైక్ను తోసుకుంటూ వెళ్ళినట్లు, ఆ తర్వాత బైక్ సిగ్నల్ లైట్ వేసుకుంటూ వెళ్ళినట్లు చూపించాడు. అండ్ అక్కడ ఎవరూ వచ్చి ఏదో చేసినట్టు కూడా లేదు అని, ఒకవేళ అలాంటిది జరిగితే పోలీసులు చెప్తారు అని, పోస్టుమార్టం అయ్యే వరకు ఆగండి, మాటలు వదలకండి అని అంటే వెంటనే అతడి మీద కూడా వీళ్ళంతా రివర్స్ అయిపోయారు, క్షమాపణలు చెప్పాలి అన్నారు. అంటే ఇక్కడ వారి మతం కోసం వాళ్ళు నిలబడి చేయడం ఓకే, బట్ నిజాలు తేలే వరకు నెంపతిగా ఉండాలి. అంటే సీసీటీవీలో కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా అందరూ తెలుసుకోవాలి. ఒకవేళ అతడికి హార్ట్ అటాక్ కూడా వచ్చి ఉండవచ్చు. దాని కారణంగా కూడా అతడు నెమ్మదిగా వెళ్ళి పక్కకి పడిపోయి ఉండవచ్చు. దాని కారణంగానే బైక్ మీద పెద్ద పెద్ద దెబ్బలు లేకపోవడం, శరీరం పైన పెద్ద దెబ్బలు లేకపోవడం జరిగి ఉండవచ్చు. ఇంకా మిగిలిన దెబ్బలంటారా, అవి చుట్టూ రాళ్లు చాలా ఉన్నాయి. అది ఒక పెద్ద బుల్లెట్ లాంటి బైక్ మీద పడితే కూడా చాలా గట్టిగానే తగులుతుంది. నా ఆలోచన ప్రకారం అదే జరిగి ఉండొచ్చు అనుకుంటున్నా. నేను ఇక్కడ ఎవరిని ఏమీ అనడం లేదు, కేవలం నిజాలు తేలే వరకు ఆగితే విలువ ఉంటుంది అని మాత్రమే చెబుతున్నాను. రచ్చ చేస్తే యూజ్ ఉండదు. నిజం తేలితే మాత్రం ఏది చేసినా తప్పులేదు. ఒకవేళ నిజం తేలితే దానికి కారణమైన వారికి తగిన శిక్ష పడే వరకు అందరూ మీతో పాటు పోరాడతారు. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా ఒకటే. కానీ కొంతమంది మత పెద్దలు వారి నోటి తీయట కారణంగా డిబేట్స్ అంటూ, మీటింగ్స్ అంటూ పెట్టుకుని ఒకరిని ఒకరు తిట్టుకునే దగ్గర నుండి మొదలుపెట్టి ఒకరి మతాన్ని ఒకరు తిట్టుకుంటూ మతంలో ఉండే అందరినీ రెచ్చగొడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మరి చూడాలి ఎవరు అనుకునేది నిజమవుతుందో. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.